బీజేపీకి సంస్థాగతంగానే ఆ సమస్య ఉంది. సిద్ధాంతపరంగా కూడా ఏపీలో అంత బలమైన స్ట్రక్చర్ లేదు. నెంబర్ ఆఫ్ ఓట్లు వస్తుండొచ్చు, సీట్లు రావడం అయితే కష్టం. ఓకే కృష్ణ గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఇక్కడ 42% మనం చూస్తున్నాం. 40 తెలుగుదేశం పార్టీ, 11 జనసేన. సో బీజేపీ వస్తుందో రాదో పక్కన పెడదాం, ఆ తర్వాత విషయం. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే 51% మనకు కనిపిస్తున్నది, ఇక్కడ 42 కనిపిస్తున్నది. హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తున్నది. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? అదే ఇప్పుడు మేజర్ సమస్య ఏంటంటే, నన్ను యాక్చువల్ నిన్నటి నుంచి చాలా మంది ఏమడుతారంటే, వాళ్ళు కూటమి ప్రకటించారు కదా, రెండు కలిపి ఫిగర్ ఇస్తే అయిపోయేది కదా నన్ను. నేను ఇప్పుడు రెండు కలిపి ఫిగర్ ఇస్తే ఏమవుతారంటే, నిజంగా జనసేన బలం ఎంత అని అడుగుతారు. నిజంగా జనసేన బలం ఇప్పుడు 11%. ఈ లెవెల్ ఎంత పర్సెంటేజ్ షిఫ్ట్ అవుతుంది, అది కీలకం. అది ఎంత హార్డ్ఫుల్గా చేయాలి, ఎంత కమిట్మెంట్తో చేస్తే. నేను ఇవ్వాలి కాదు, 94 నుంచి ఎన్నికలు చూస్తూ వస్తున్నా. కమ్యూనిస్టులు టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీకి ఏమో కమ్యూనిస్టుల ఓట్లన్నీ గంపగుత్తపడతాయి, కమ్యూనిస్ట్ అభ్యర్థికి ఏమో టీడీపీ ఓట్లు సగమే వస్తాయి. అవును, ఈ సమస్య ప్రతి పొత్తులో ఉంటుంది. మనకు మహాకూటమి ఏర్పడ్డప్పుడు అదే సమస్య వచ్చింది, తెలంగాణ ఏర్పడక ముందు. ఆ తర్వాత ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా కానీ ఒక పార్టీ 100% చేసి ఒక పార్టీ సగమే పనిచేస్తుంది. సో ఇప్పుడు టీడీపీకి ఆప్షన్ లేదు. జనసేనకు టికెట్ ఇచ్చిన దగ్గర టీడీపీకి ఆర్డర్ కూడా హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, అక్కడ వైసీపీ గెలుస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, కానీ ఇప్పుడు టీడీపీకి ఇచ్చిన దగ్గర జనసేన సైనికులు కనుక పూర్తి స్థాయిలో వాళ్ళ ఓటుని వేయించలేకపోతే మళ్ళీ వైసీపీ గెలుస్తుంది. సో ఇది ఎంత 42 దాటి ఇక్కడ రావాలంటే కనీసం 5% సాలిడ్గా పడితే తప్ప రేపు గవర్నమెంట్ మార్పు అనేది జరగదు. జనసేన నుంచి మినిమం 5% అన్న పక్కా షిఫ్ట్ కావాలి. ఇక్కడ అంశం ఏంటంటే, పొత్తులో భాగంగా జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయని క్లారిటీ లేదు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. 40 అంటున్నారు, 50 అంటున్నారు, 60 అంటున్నారు, ప్రత్యామ్నాయం మనమే కావాలని. సో అదేవైనా తేడా కొట్టి ఒక 20కో 25కో పరిమితం అయితే ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది. మనం ఎందుకులే మళ్ళీ ఎవరి కోసం అని చెప్పి ఆలోచిస్తారేమో అని కూడా ఒక భయం ఉన్నది. కమ్యూనిటీలో కూడా అది బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానం ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో, ఏ కమ్యూనిటీ ఓట్లే మనల్ని గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు, అక్కడ కూడా చీలికొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. మీరు మాట్లాడిన మాటల్లో క్లియర్ కట్గా ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు అడిగింది 65 ఆఫ్ ది రికార్డు. మనకు తెలిసిన సమాచారం 65 అడుగుతారు. అదే జనసేనలో కొంచెం ఓపెన్గా మాట్లాడే లీడర్లు కానీ, లేదంటే టీడీపీలో దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, అసలు 65 మంది అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు జనసేన దగ్గర అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడతారు? ప్రజారాజ్యంలో గతంలో పోటీ చేసి గెలిచిన వాళ్ళు, ప్రజారాజ్యంలో లాస్ట్ టైం సెకండ్ వచ్చిన వాళ్ళు, ఎప్పుడు వైఎస్ ఉన్నప్పుడు సెకండ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళని దృష్టిలో పెట్టుకుని 65 సీట్లు అంటారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఫోకస్లో లేరు. గట్టిగా వాళ్ళే చెప్తారు, గట్టిగా 25 సీట్లు వస్తే మిగతా అభ్యర్థులను ఎక్కడ తెచ్చుకోవాలనే టెన్షన్లో ఉన్నారని కూడా చెప్తున్నారు. సో అందుకనే ఇది ఇప్పుడు ఆ చర్చ అనేది చివరి వరకు అట్లా నడుస్తూ, నాకున్న అంశం ఏంటంటే ఒక 20-30 మధ్యలో లాక్ చేసి, జనసేనని లాక్ చేసి పొత్తులోకి పోతేనే ఇదేమన్నా బయటపడుతుంది. అయితే ఇందులో మీరు చెప్పిన ఒక క్యాస్ట్ యాంగిల్ అయితే ఒకటి ఉంది. వాళ్ళు ఒకటే కోరుకుంటారు, మనం లేకుంటే టీడీపీ గవర్నమెంట్ ఉండదు. చాలా బలంగా వినిపిస్తుంది. ఇంకోటి, మనము ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాలనే సీఎం చేయాలి. మనం చేయకుండా టీడీపీకి అప్పనంగా అధికారం ఇవ్వద్దు అనేది ఆ సెక్షన్ కోరుకుంటారు. పోనీ ఆ సెక్షన్ అన్న 100% ఈ పార్టీతో ఉన్నారంటే, నా సర్వేలో మాత్రం 50% కూడా లేరు. ఓకే, సో కాపులు 50% కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన, ఎందుకంటే వాళ్ళ కమ్మలతో ఫ్రెండ్షిప్ ఓటేయటం అనేది వాళ్ళకి జీర్ణం కావట్లేదు. బేసిక్గా కమ్మ పార్టీకి ఓటేయటం అనేది జీర్ణం కావట్లేదు. సో అందుకనే పవన్ కళ్యాణ్ రేపు చాలా కమ్యూనిటీని చాలా రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా అంటే నిజంగా పొత్తు ధర్మం పాటించి. ఈ రోజుకే ఉన్న పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు ఒంటరిగా గెలవలేరు అనేది ఒక ఫీల్ చాలా బలంగా వెళ్ళిపోయింది. అట్లానే పవన్ కళ్యాణ్కి నిజంగా 50 సీట్లు ఇస్తే క్యాండిడేట్లు ఎవరు అనేది టెన్షన్ కూడా. ఇంకోటి అయింది, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే అసెంబ్లీకి మళ్ళీ జనసేన వెళ్ళే పరిస్థితి లేదని అదొక టాక్ నడుస్తుంది. మీకు వితౌట్ టీడీపీ జనసేన 0 అండి. మీరు అందులో ఏం డౌట్ అక్కర్లేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవడు, గెలిచి మళ్ళీ అసెంబ్లీ పోయే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే ఇద్దరికీ అవసరమే, ఇద్దరికి. అదే ఇది ఏంటంటే వైస్ వర్స, నీది నాకు కావాలి, నాది నీకు కావాలి, ఇద్దరు అవసరం ఒకరికి ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు జనసేనకి మీరు చెప్పిన 50 సీట్లు 60 అది ఇవ్వకపోతే క్యాస్ట్ ఓటింగ్ కనుక డిస్టర్బ్ అయితే కనుక మళ్ళీ అల్టిమేట్ గా వైసీపీ గెలుస్తుంది, అందులో డౌట్. సో ఆ భయం కూడా ఉంది ఖచ్చితంగా, ఇద్దరికి ఉంది. చాలా డెలికసీ ఇష్యూ ఇది మాత్రం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి. మరి ఆయన ఎలా బ్రెయిన్ పెడతారు. నెక్స్ట్ ముఖ్య